Hi, this is Durga Sriram, పొలిటికల్ అనలిస్ట్ అండ్ సినీ క్రిటిక్. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ మీద ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. అలాగే బన్నీ మీద కూడా ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు. అది అవడమే కాకుండా మమ్మల్ని ఏమో రాయితీలు అడుగుతారు, సినిమా రిలీజ్ అవుతుంటే రాయితీలు అడుగుతారు, తర్వాత ఏమో టికెట్ల హైక్లు అడుగుతారు, దాని తర్వాత బెనిఫిట్ షోలు అడుగుతారు, టికెట్ రేటు వేలకు వేలు పెంచుకోవాలని అడుగుతారు. ఇవన్నీ మీకోసం అని చెప్పి మేము ఇన్ని చేస్తుంటే ఎవరో ఎక్కడో ఒక మనిషిని చంపేయడానికి చనిపోవడానికి కారణమైన బన్నీని అరెస్ట్ చేస్తే, అది కూడా ఎవరో కేసు పెడితే దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, పోలీసులు చర్యలు తీసుకుంటే నా మీద విమర్శిస్తూ అందరూ మీరు ట్వీట్లు పెడతారా, లేదంటే అసలు బన్నీకి ఏం జరిగిందని అంత స్థాయిలో వెళ్ళిపోయి బన్నీకి పరామర్శలు కావలింతలు ఇవన్నీ చేసి అంత ఇది చేశారు అని చెప్పి సినిమా ఇండస్ట్రీకి అసలు మానవత్వం లేదని చెప్పి నిన్న మాట్లాడటమే కాకుండా రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట ఏంటంటే, అసలు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పింది, రాబోయే రోజుల్లో టికెట్ హైక్స్ ఉండవు, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఇవ్వదు, అలాగే బెనిఫిట్ షోలు అయితే అసలే ఇవ్వదు. సరే, రాయితీల విషయం కూడా, రాయితీలన్నీ కూడా ఏదన్నా భక్తికి సంబంధించి దేశభక్తికి సంబంధించినవి అలాంటి సామాజిక ప్రయోజనం ఉన్న సినిమాలకి మాత్రమే ఆ రాయితీలు లాంటివి ఇస్తాం, లేదంటే అసలు మిగతా సినిమాలకు ఆ రాయితీలు కూడా ఇవ్వమని చెప్పి స్పష్టంగా ప్రకటించేశారు నిన్న. ఈ ప్రకటన తర్వాత ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలికల్లాగా అయిపోయింది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ. నిన్నటిదాకా అంటే బన్నీకి సపోర్ట్ చేసేసి హడావిడి చేసేసారు, కానీ దాన్ని ఎంత సీరియస్గా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారని సినిమా ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. సో ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల రాబోయే రోజులు, రాబోయే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలు చాలా పెద్ద ఇబ్బందులు పడిపోతున్నాయి. రేట్ హైక్ ఉండకుండా, లేదంటే బెనిఫిషియల్ లేకపోతే మాత్రం వాళ్ళ ఆదాయం ఆ మూడు ప్రధానమైన సినిమాలు ఉన్నాయి, ఆ మూడు ప్రధానమైన సినిమాలకు కూడా చాలా పెద్ద దెబ్బ పడి ప్రొడ్యూసర్లు చాలా లాస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అందులో మొదటిది ఇంకా డాకు మహారాజ్, బాలకృష్ణ గారి సినిమా డాకు మహారాజ్కి దీని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. గతంలో కొంత 100 కోట్ల పైన 150 కోట్ల దాకా సుమారుగా సినిమాలు వచ్చినాయి అంటే దాంట్లో బెనిఫిట్ షోలు అలాగే రేట్ హైక్ అనేవి చాలా దాంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినాయి. ఇప్పుడు బెనిఫిట్ షో లేకుండా, లేదా టికెట్ హైక్ లేకుండా అసలు బాలకృష్ణ గారి డాకు మహారాజ్ సినిమా అసలు 100 కోట్ల మైల్ రాయిని దాటాలంటే కూడా చాలా కష్టం. ఓపెనింగ్స్ అయితే అసలు చాలా డ్రాస్టిక్గా తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే ఓపెనింగ్స్ వస్తాయి కానీ డబ్బుల పరంగా, ఆదాయం పరంగా సగానికి సగం, గతంలో వచ్చిన దాంట్లో సగానికి సగం వచ్చే అవకాశం ఉంది. దీనికన్నా పెద్ద సినిమా గేమ్ చేంజర్, చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ నటించింది, శంకర్ డైరెక్షన్లో వస్తున్న సినిమా, దిల్ రాజు దాంట్లో ప్రొడ్యూసర్గా ఉన్నాడు. అలాంటి సినిమా భయంకరంగా దీని మీద హైక్ తీసుకోవాలి, టికెట్ హైక్ చేసుకోవాలి, బెనిఫిట్ షోల మీద బాగా డబ్బులు పొంది అసలు మొన్న పుష్ప 2 ద్వారా ఏదైతే ఓపెనింగ్స్ వచ్చినాయో ఆ ఓపెనింగ్స్ని బ్రేక్ చేయాలన్న తాపత్రయంలో ముందుకు వస్తున్న గేమ్ చేంజర్ ఇప్పుడు చాలా, అందులో పుష్ప 2కి వచ్చిన దాంట్లో సగం వస్తే కూడా గొప్ప, సగం ఓపెనింగ్స్ బెనిఫిట్ షోలు ఎలాగో ఉండవు, బెనిఫిట్ షోలు లేకపోతే చాలా ఆదాయం పోతుంది. అలాగే టికెట్ హైక్ కూడా లేకుండా ఉంటే పుష్ప 2కు ఫస్ట్ వీక్ వచ్చిన కలెక్షన్స్ కానీ, ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్లు కానీ వాటిలో సగానికి సగం రావడం కూడా చాలా కష్టం. మరి అసలే ఆ సినిమా బాగా లేట్ అయిపోయింది, ఎప్పుడో మొదలెట్టిన సినిమా, దాని మీద డబ్బులు వడ్డీలు చాలా పెరిగిపోయి అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ బడ్జెట్ అయిపోయిన గేమ్ చేంజర్ సినిమా ఇప్పుడు రేపొద్దున టికెట్ హైక్ లేకుండా, బెనిఫిట్ షోలు లేకుండా ఉంటే అసలు దాని పరిస్థితి ఏంటి? దాని పరిస్థితి అంటే సినిమా హిట్ అయితే అవ్వచ్చు, కానీ ప్రొడ్యూసర్కి మాత్రం కోలుకోలేని దెబ్బ తగులుతుందంటంలో ఏ సందేహం అక్కలు. అది కాకుండా ఇప్పుడు ఆయన FDC చైర్మన్ కూడా అయినట్టున్నాడు దిల్ రాజు గారు ఈ మధ్యన. మరి పరిస్థితి ఎలాగుంటుందో చూడాలి. దాని తర్వాత వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాం. సరే, ఆ సినిమాకి అయితే బెనిఫిట్ షోలు అయితే ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలు వేసే సినిమా కాదు అది. బట్ ఏంటంటే
ఫస్ట్ 1 వీక్ అన్నా కూడా టికెట్ రేట్లు పెరిగితే కనుక ఆ మేరకు ఓపెనింగ్స్ వచ్చి కొంచెం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు టికెట్ హైక్ కూడా రాకపోతే కనుక సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువ. ఈ 3 సినిమాలకి కూడా ఖచ్చితంగా సంక్రాంతికి దెబ్బ పడుతుంది. సరే, తర్వాత సినిమాలకి అప్పటికి రాజకీయ పరిస్థితులు ఎలా మనం మారతాయా ఏంటి అనేది చూడాలి. చాలా దగ్గరలో సంక్రాంతి సినిమాలు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇమ్మీడియట్గా నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం కనిపించట్లా. సో ఈ 3 సినిమాలకి మాత్రం ఖచ్చితంగా బాగా దెబ్బపడే అవకాశం కనిపిస్తుంది. ఇది కాకుండా ఎప్పుడైతే ఈ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిషియల్ అయ్యాం, ఎట్టి పరిస్థితుల్లో టికెట్ హైక్స్ ఒప్పుకోము, టికెట్ రేట్లు పెంచమని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పిందో, ఇప్పుడు తెలంగాణలో ఈ సినిమాల్ని కొన్న బయ్యర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు ప్రొడ్యూసర్కి డబ్బులు కడతారా కట్టరా, ఇది కూడా పెద్ద సమస్య. ఎందుకంటే ఇప్పుడు గతంలో అనుకున్న రేట్లకి మళ్ళీ ఇప్పుడు మారిపోయే అవకాశం కూడా ఉంది. అంత పెట్టం మేము, ఇంకా ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే మానేయండి, సగాన్ రేట్లకి కొంటామని చెప్పి ఇప్పుడు బయ్యర్స్ అన్నా కూడా పెద్ద ఆశ్చర్యపోకల. ఆ విధంగా కూడా లాస్ వచ్చే అవకాశం ఉంది ప్రొడ్యూసర్కి. చాలా ప్రాంతాల్లో అసలు ఓన్గా రిలీజ్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయో ఏంటో కూడా తెలియదు. సో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సమీప భవిష్యత్తులోనే 3 ప్రధాన సినిమాలు, వెంకటేష్ గారి సినిమా, అలాగే బాలకృష్ణ గారి డాకు మహారాజ్, అలాగే గేమ్ చేంజర్ రామ్ చరణ్ తేజ్, ఈ 3టికి చాలా పెద్ద దెబ్బ పడుతుంది. సంక్రాంతి కాస్త ఎవరికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా పండగలాగా కాకుండా ఒక పీడ కలలాగా ప్రొడ్యూసర్లందరికీ మారిపోయినా కూడా పెద్ద ఆశ్చర్యపోకల. మరి చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఏమన్నా వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ రేవంత్ రెడ్డి గారి కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలితే ఏమన్నా మారుస్తారా ఏంటి అనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి కనిపించట్లేదు. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఆవేశం చూస్తే మాత్రం ప్రస్తుతానికైతే ఆయన తగ్గేలా కనిపించట్లేదు. తగ్గితే వీళ్ళ అదృష్టం, తగ్గకపోతే ప్రొడ్యూసర్ల దురదృష్టం. సంక్రాంతి పండగ కాకుండా పీడకల్లాగా మారిపోయే ప్రమాదం ఉంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ 3, వేదాంత ఛానల్లో పొలిటికల్ అంశాలు, సినిమా అంశాలు, జనరల్ అంశాలు, భక్తి అంశాలు, అన్ని అంశాలు వస్తే వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పొలిటికల్ అంశాలు వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ని, సినిమా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన అంశాలు వచ్చే సినిమా వేదాంత ఛానల్ 3టిని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.